శ్రీమతే నమః. దైవం మానుష రూపేణ అని మన పెద్దలు ఊరికే అనలేదు. కళ్ల ముందు నడిచే దైవంగా, కరుణకు మారుపేరుగా నిలిచిన కంచి పరమాచార్య స్వామివారు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు చేసిన ఒక అద్భుతం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది 1986 ఫిబ్రవరి 19వ తేదీన ఆ రోజు జరిగింది. పండానై నల్లూరులోని శ్రీ పశుపతినాథ స్వామివారి దేవాలయము, అక్కడున్న విష్ణుదుర్గ అమ్మవారి విగ్రహాన్ని చూసిన భక్తులందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ విగ్రహం కళ్ళ నుండి కన్నీరు వస్తుంది. అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తుంది. అసలు అమ్మవారు ఎందుకు కన్నీరు కార్చారు? 100 మైళ్ళ దూరంలో ఉన్న మహాస్వామి వారికి ఈ విషయం ఎలా తెలిసింది? కేవలం ఒక చిన్న ప్రశ్నతో ఒక పెద్ద దోషాన్ని స్వామివారు ఎలా కనిపెట్టారు? భక్తుల గుండె భారంతో పాటు సాక్షాత్తు ఆ జగన్మాత భారాన్ని కూడా తొలగించిన ఆ పరమేశ్వరుడి లీల ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పండానై నల్లూరులో శ్రీ పందాడు నాయకి పశుపతినాథ స్వామివారి దేవాలయంలో విష్ణుదుర్గ అమ్మవారి కంటి నుంచి నీరు స్రవించటం భక్తులందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇది 1986 ఫిబ్రవరి 19న జరిగింది. వాళ్ళందరూ పరిగెత్తుకుని వెళ్ళి శివాచార్యుల గారికి ఆ విషయాన్ని చెప్తే ఆయన కూడా వెళ్ళి చూశారు. అమ్మవారి కళ్ళలో నుంచి నీరు కారుతోంది. అమ్మవారిని అలా చూస్తున్న వాళ్ళ బాధ వర్ణించటానికి మాటలు సరిపోవు. నిజమే కదా, అమ్మవారి కంటి నుంచి నీళ్లు వస్తుంటే తట్టుకోవటం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి. అప్పుడు శివాచార్యుల గారు ఒక కన్నెపిల్లను దుర్గాస్వరూపంగా భావించి ఆమెకు పూజ చేయటానికి సిద్ధం చేశారు. ఆ కన్యదుర్గకి మంగళద్రవ్యాలు సమర్పించి నవాక్షరి మంత్ర జపం చేశారు. తల్లి, ఏంటి మా దోషం అని అమ్మవారిని అడిగారు. ఆ బాలిక ద్వారా అమ్మవారు పలికిన మాటలు అందరినీ నివ్వెరపరిచాయి. పచ్చని పట్టులంగా కట్టుకున్న ఒక రూపం నాకు కనిపిస్తోంది, నా భారం తొలగించండి అని ఆ తల్లి అడుగుతోందని ఆ బాలిక చెప్పింది. భారం? ఏంటా భారం? ఎవరికీ అర్థం కాలేదు. తరువాత వాళ్ళు ప్రత్యేక అభిషేకము ఆరాధనలు చేయటంతో విష్ణుదుర్గ అమ్మవారి కళ్ళ నుంచి నీరు కారటం ఆగిపోయింది. ఆ విషయాన్ని పరమాచార్య స్వామి వారికి తెలిపి అసలు ఎందుకు అలా జరిగింది అని తెలుసుకోవాలని వాళ్ళు కంచి బయలుదేరి వచ్చారు. మహాస్వామివారు 65 లీటర్ల గంగాజలాన్ని ఇచ్చి 1,00,000 ఆవృత్తుల నవావరణ మంత్రజపంతో ఆ నీటిని బలోపేతం చేసి విష్ణుదుర్గకి అభిషేకం చేసి నా దగ్గరకు రండి అని అప్పుడు చెప్పారట. 4 నెలల తర్వాత మహాస్వామివారు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా కాంచీపురం దగ్గరలోని ఒరిరుక్కైలో మకాన్ చేస్తున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లారు. అమ్మవారి కళ్ళలో నుంచి వస్తున్న నీరు ఆగిపోయిందని స్వామివారికి వాళ్ళు నివేదించారు. స్వామివారు కొంచెంసేపు ఆలోచించి అమ్మవారికి పైకప్పు తగులుతోందా అని శివాచార్య గారిని అడిగారట. ప్రతిరోజు పూజ చేస్తున్నా ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ గమనించలేదు. అందుకే స్వామివారితో అన్నారట ఆ శివాచార్యులు గారు, నేనంతగా గమనించలేదండి, వెళ్ళి చూసి వచ్చి ఒకసారి చెప్తాను అని అన్నారట. శివాచార్యులు గారు తిరిగి వెళ్ళి ఒక తాడుని అమ్మవారి తలకు పైకప్పుకు మధ్య ఉంచితే స్వామివారు అనుమానపడ్డట్టే ఆ పైకప్పు అమ్మవారి తలను తాకుతోంది. కాస్త పరిశీలిస్తే గోడలో పడిన ఒక చీలిక వల్ల పైకప్పు కొద్దిగా వాలి అది అమ్మవారి తలను తాకుతోంది. వెంటనే ఈ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పారు. దుర్గా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి పైకప్పును కాస్త లోతుగా చేసి అమ్మవారిని పీఠంపై పునఃప్రతిష్ఠించి కుంభాభిషేకం నిర్వహించండి అని స్వామివారు ఆదేశించారు. స్వామివారు ఆదేశించిన ప్రకారమే మార్పులు చేసి 1987లో తైమాసంలో కుంభాభిషేకం నిర్వహించారట. ప్రసాదం తీసుకుని స్వామివారి దర్శనానికి వచ్చారు శివాచార్యులు గారు ఇంకా భక్తజనం. మహాస్వామివారు విశేషాలన్నింటినీ తెలుసుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. మీ ఊరి ప్రజలు చాలా అదృష్టవంతులు, అమ్మవారు అలా కన్నీరు కార్చటం మీకందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించటానికే అని మహాస్వామివారు అన్నారు. వీళ్ళందరూ స్వామివారితో మాట్లాడుతూ ఉండగా ఒక గుజరాతీ భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు అతనితో కాసేపు మాట్లాడి తరువాత ఈ శివాచార్యులు గారి వైపు చూసి, మీరిక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారట.
దాదాపుగా 300 రూపాయలు అవుతుందని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ గుజరాతీ భక్తుణ్ణి చూసి ఈ శివాచార్యుల గారికి 300 రూపాయలు ఇవ్వవలసిందిగా స్వామివారు ఆదేశించారట. ఆ గుజరాతీ భక్తుడు స్వామివారి ఆదేశాన్ని శిరసావహించి పరమ సంతోషంతో 300 రూపాయలు వాళ్ళకి ఇచ్చేశారు. భగవంతుణ్ణి తాకి పూజించే శివాచార్యులు అంటే పరమాచార్య స్వామివారికి అపారమైన కరుణ. పరమాచార్య స్వామివారు కేవలం విష్ణుదుర్గ అమ్మవారి తల మీద ఉన్న భారాన్నే కాదు, వాళ్ల గుండెల్లో ఉన్న భారాన్ని కూడా తొలగించేశారు. కేవలం ఆ చంద్రశేఖరుడు తప్ప ఇంకెవరు ఇలాంటి ఆదేశాన్ని ఇవ్వగలరు. ఇక్కడ చిన్న విషయం మనం ఆలోచించాలి. దీన్ని కథగా మాత్రమే తెలుసుకుంటే ఇది మామూలుగా ఉంది కదా, దీంట్లో పెద్ద గొప్పే ఉంది అని అనుకుంటాం. కానీ దీన్ని ఒక్కసారి లోతుగా పరిశీలన చేసి చూస్తే కంచి పరమాచార్య స్వామివారు కేవలం మఠాధిపతి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి రూపం. ఈ కథలో మనం గమనించాల్సింది ఆయన సర్వజ్ఞత. పండానై నల్లూరు ఎక్కడో ఉంది, స్వామివారు ఎక్కడో కాంచీపురంలో ఉన్నారు. కానీ అమ్మవారి విగ్రహం తలపై పైకప్పు భారంగా తగులుతోందని ఆయన పసిగట్టడం అసాధారణం. విగ్రహంలో ఉన్న దైవత్వాన్ని, ఆ విగ్రహానికి ఉన్న ఇబ్బందిని కూడా గుర్తించగల మహోన్నత జ్ఞాని ఆయన. భక్తుల కష్టాలను తీర్చటమే కాదు, దేవతామూర్తుల ఆరాధనలో వచ్చే లోపాలను కూడా సరిదిద్ది లోక కళ్యాణం చేసే సద్గురువు ఆయన. దైవారాధనలో కేవలం మంత్రతంత్రాలు మాత్రమే కాదు, విగ్రహం ఉన్న స్థలము, దాని స్థితిగతుల పట్ల కూడా మనం శ్రద్ధ వహించాలి. మనకు తెలియని సమస్యలకి పరిష్కారం గురువుల దగ్గర ఉంటుంది. శివాచార్యుల వారికి మహాస్వామివారి చెప్పిన తర్వాత వెతికితే అప్పుడు అసలు సమస్య బయటపడింది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆ గుజరాతీ భక్తుడి చేత శివాచార్యుల వారికి 300 రూపాయలు ఎందుకు ఇప్పించారంటారు చెప్పండి. భగవంతుణ్ణి సేవించేవారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడడం కూడా దైవ కార్యమే అని స్వామివారు ఆ గుజరాతీ భక్తుని ద్వారా మనకి చెప్తున్నారు. మనం అస్తమాను దేవాలయాల్లో చక్కగా శ్రద్ధగా చేసుకునే ఆచార్యులను కూడా మనం నిందిస్తూ ఉంటాం. మనకి తెలియకపోయినా దుర్భాషలు మాట్లాడి అత్యంత అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? మనం తెలియకుండా అందులోనూ భగవంతుణ్ణి ముట్టుకొని పూజ చేసే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడాము అని అనుకోండి, పుట్టగతులు ఉండవు. ఈరోజు నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున్న మాట్లాడడానికి ఆ నోరు ఉండదు. ఆ రోజు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. అందుకే పొరపాటును కూడా ఇంకొకళ్ళని అనవసరంగా బాధ పెట్టి మనం ఆ పాపాన్ని మూటగట్టుకోకూడదు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అకారణంగా కన్నీళ్లు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనసులోని భారాన్ని తొలగించుకోవడానికి మనకి ఒక మార్గదర్శనం అవసరం. పైకప్పు తగలడం వల్ల అమ్మవారు కన్నీరు కారుస్తున్నట్లు మనకి కనిపించింది. అది నిజంగా అమ్మవారు కన్నీరు కార్చారా? కాదు, మనల్ని అనుగ్రహించటానికి చూపించే ఒక సంకేతం. మన జీవితాల్లో కూడా కష్టం వస్తూనే ఉంటుంది. అప్పుడు దానిని సరి అయిన అవగాహనతో సరిదిద్దుకోవాలి. ఆ అవగాహన రావాలి అంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. శివాచార్యుల వారు 1,00,000 సార్లు మంత్రజపం చేసి అమ్మవారిని సేవించారు. అంటే మనం కూడా సంకల్పం దృఢంగా చేసుకోవాలి. మన సంకల్పం దృఢంగా ఉంటే అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చెయ్యొచ్చు అని మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అమ్మవారి శిరస్సుపై ఉన్న రాతి భారాన్ని తొలగించటమే కాకుండా పేద శివాచార్యుల ఆర్థిక భారాన్ని కూడా, వారి మనసులోని ఆందోళనని కూడా తొలగించిన అద్భుతమూర్తి మహాస్వామివారు. మహాస్వామివారిని నమ్ముకుంటే భౌతిక ఆధ్యాత్మిక భయాల నుంచి విముక్తి లభిస్తుంది అని మనకి ఈ సంఘటన చాటి చెప్తోంది. ఇంతకంట మనల్ని ఎవరు కాపాడగలుగుతారో చెప్పండి? మహాస్వామి తప్ప. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.